అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ ఏమో కందిపప్పుతో సాంబార్ అండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కందిపప్పు 1 కప్పు తీసుకున్నాను, ములక్కాడలు, ఆనపకాయ ముక్కలు ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకుందాం. నెక్స్ట్ క్యారెట్ ముక్కలు చిన్న కప్పుతో, వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, కరివేపాకు ఫ్రెష్ తీసుకున్నానండి, పుదీనా అండి, ఇంకా కొత్తిమీర కూడా తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు అయితే తొక్క తీసి ఇలా పెట్టుకోవాలండి. ఇలా ఉల్లిపాయ పోలంగా ఒక 3-4 ఉల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కల తాలింపుకి పచ్చిమిర్చి, తెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, తాలింపు దినుసులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. నెక్స్ట్ తయారు చేసే విధానం చూద్దాం. ముందు బాండీ పెట్టుకుందామండి. స్టవ్ వెలిగిద్దాం. కందిపప్పు దోరగా వేయించుకుందాం. ముందు పప్పు వేగిపోయిందండి, ఆపేద్దాం. ఈ కందిపప్పు అండి శుభ్రంగా కడిగి పసుపు కొంచెం, సాల్ట్ కొంచెం వేసి కుక్కర్లో ఒక 5 విజిల్లు వచ్చినంత వరకు పెట్టుకుందామండి. ఇప్పుడు కళాయి పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ముందు తెల్లుల్లి రెబ్బలు కొంచెం వేగనిద్దాం. ఇవి తాలింపు దినుసులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఒక 2 కాయలు వేసుకున్నానండి. మీ కారం మీకు తగ్గట్టు వేసుకోండి మీరు. ఉల్లిపాయ ఒకటి ఇలా తరిగి ముక్కలు పెట్టుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగనివ్వాలి. ఇవి అల్లం తెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూన్ వేసుకున్నాను. కొంచెం వేగాలి, పచ్చివాసన పోయేటంత వరకు. ఇందులో ఆనపకాయ ముక్కలండి, ములంకాళ్ళు, ఆనపకాయ ముక్కలు ములంకాళ్ళు వేస్తాను. నెక్స్ట్ బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, క్యారెట్ ఒకసారి కలుపుకుందాం. ఇవన్నీ కొంచెంసేపు మగ్గనివ్వాలండి. అలా దగ్గరికి ఒక 5 మినిట్స్ వరకు అలా. కొంచెంసేపు వీటి మీద మూత పెట్టి అలా మగ్గనిద్దామండి. ఇలాగా కొంచెం మగ్గిందండి. అలాగా ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు వేసుకున్నానండి. ఇప్పుడు పుదీనా వేసుకుంటాను. పుదీనా
కొంచెం కలుపుకుందాం. కొంచెం ఈ ముక్కలన్నీ వేగితే బాగుంటుంది. ఒక టమాటా అండి కోసి వేసుకున్నాను ముక్కలు. ఇప్పుడు ఉల్లిపాయలు పోలంగా ఉంచుకున్నాం కదా, అవి కూడా వేసేయాలండి. ఇప్పుడు వేసేసి కలుపుకుందాం. వేగిపోయి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసేద్దాం. వాటర్ వేస్తున్నామండి. ఈ ఒక్క 2 మినిట్స్ ఉడికించుకుందామండి మూత పెట్టి. నెక్స్ట్ చింతపండు అండి తీసుకున్నాను. ఇది మనకు సరిపడా వాటర్ వేసి కొంచెం నానబెట్టి ఉంచుకుందాం పక్కన పెట్టి. ఇక్కడ చింతపండు కొంచెం సైజు తీసుకున్నాను మాత్రం. అంటే పక్కన పెట్టి నానుతుంది, ఇది ఉడికేలాగా నానుతుంది అనమాట. ఉడికిపోయేయండి. ఇందులో చింతపండు ఈ పులుపు అనేది వేసుకుందాం. పిండేసి ఇదనేది పిండి వేసుకుంటాను. ఈ ముక్కల మీద ఇలా వేసుకోవాలండి. చింతపండు పులుపు వేసుకున్నానండి. ఇది కొంచెం ఉడకాలి ఇలాగానా. నెక్స్ట్ ఇందులో ఏమో పసుపు వేసుకుందాం. పసుపు మనం పప్పు ఉడికించినప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి. పసుపు, సాల్ట్, కొంచెం ఇది ఉడకాలి. పుల్ల వేసిన తర్వాత ఉడకాలన్నమాట. పులుపు వేసిన తర్వాత ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోకూడదండి. బాగా హాఫ్ బాయిల్ అయితేనే బాగుంటుంది. కొంచెంసేపు మూత పెడదాం. ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పప్పునేమో ఇందులో వేసేద్దాం. పసుపు కొంచెం ఆయిల్ వేసి ఉడికించుకున్నానండి. దీన్ని ఇందులో వేసేద్దాం. ఇలా పప్పు వేస్తానండి. కొంచెంసేపు ఉడకనిద్దాం. ఇలా కొంచెం కారం పౌడర్ వేసుకుందాం అండి. కారం మీ తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి. కొంచెం ఉడకనిద్దాం. ఇలా నెక్స్ట్ సాంబార్ పౌడర్ అండి. ఇది 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత ఆపేద్దాం. చిన్న బెల్లం ముక్క అండి. ఉడుకుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది. అయిపోయిందండి, ఆపేద్దాం. సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. రెడీ అయిపోయిందండి సాంబారు. ఒకసారి ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.